హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇది వచ్చేసి సండే ఈవినింగ్ స్నాక్స్ అండి. స్నాక్స్లోకి నేను ఇక్కడ చికెన్ కేఎఫ్సీ చేస్తున్నా. నేనైతే ఇలానే సింపుల్గా చేస్తాను. ఒకసారి మీరు ట్రై చేయండి, బాగుంటుంది. ఫస్ట్ అయితే చికెన్ లెగ్ పీసెస్ని మార్నింగే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. లెగ్ పీసెస్కి ఘాట్లు పెట్టేసుకోవాలి. నార్మల్ పీసెస్ అయినా బాగుంటుంది, కొంచెం పెద్ద సైజు తీసుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకొని, ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి. బాగా గట్టి పెరుగు వేసుకోండి. వేసుకొని మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలిపేసి కనీసం ఒక 6-7 గంటలైనా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. నేను మార్నింగే చేశాను, ఇంకా ఈవినింగ్కి కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఈవినింగ్ తీసేసి అందులోకి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక పిండి తీసుకోవాలి. ఒక బౌల్లోకి 1 కప్పు మైదా తీసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ తీసుకున్నా. సేమ్ మైదా తినని వాళ్ళైనా కూడా ఇంకా కేఎఫ్సీ చేయాలంటే ఖచ్చితంగా మైదా వేసుకోవాలి, యూజ్ చేయాలి. 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసి ఇప్పుడు అందులోకి మళ్ళీ మిరియాల పొడి 1/2 స్పూను, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ వేసుకున్నా. నేనైతే ధనియాల పొడి వేయలేదు దీంట్లో. తర్వాత అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే ప్యాన్లోకి వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేశాను. ఇంకా మనం పిండిని పౌడర్లో డిప్ చేసేసుకొని ఆయిల్లో వేసేయడమే. కాబట్టి ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది. ఈ గ్యాప్లో మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఒక్కొక్క పీస్ని తీసుకొని మనం కలిపి పెట్టుకున్న మైదా మిక్స్ ఉంది కదా, దాంట్లోకి వేసుకొని మంచిగా పిండిని లెగ్ పీసెస్కి కోట్ చేసుకోవాలి. అలానే బాగా ప్రెస్ చేసేయకుండా పైన బాగా కోట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక బౌల్లోకి నేను చల్ల వాటర్ తీసుకొని దాంట్లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేసుకున్నా. ఆ ఐస్ క్యూబ్స్లోకి డిప్ చేసి మళ్ళీ సెకండ్ టైం కోట్ చేసుకోవాలి పిండిలో. అలా ఒక 2 సార్లు పిండిని కోట్ చేసుకొని ఇప్పుడు మనము ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం కదా, దాంట్లోకి డ్రాప్ చేసేసుకోవడమే. నేను 3 లెగ్ పీసెస్ని ఫస్ట్ చేసేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను. సేమ్ రెండోటి మిగతా అన్నీ కూడా అలానే చేసుకోవాలి. ఫస్ట్ ఒక కోటింగ్ పిండితో కోట్ చేసేసి లైట్గా ప్రెస్ చేయాలి. మరీ గట్టిగా ప్రెస్ చేస్తే మనకు అంత క్రిస్పీగా అనిపించదు. కాబట్టి లైట్గా పిండిని కోట్ చేసి మళ్ళీ కూల్ వాటర్లోకి ఒకసారి ముంచి మళ్ళీ తీసేసి మళ్ళీ పిండిని కోట్ చేయాలి. నార్మల్గా అయితే స్కిన్ ఉన్న చికెన్ అయితే చాలా బాగుంటుంది. మా ఇంట్లో బాబు కూడా అసలు తినడు, కాబట్టి నేను స్కిన్లెస్సే చేస్తున్నా. స్కిన్ ఉంటే ఇంకా మనకి పిండి బాగా అతుక్కుతుంది, మంచిగా పిండి అతుక్కుంటుంది స్కిన్కి. కాబట్టి అలా మీరు ఇష్టపడితే అలా ట్రై చేయండి, బాగుంటుంది. నేనైతే ఒక్కొక్క లెగ్ పీసెస్ని మంచిగా ఆయిల్లో వేసేసి ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి, లేకపోతే ఆ పైన లేయరు లైట్గా ఊడిపోతుంది. కాబట్టి స్కిన్ ఉంటే బెటర్ అని చెప్పాను నేను ఇందాక. లో ఫ్లేమ్లో పెట్టి ఒకవైపు బాగా కాలిపోయిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని అది కూడా కాలిన తర్వాత ఒక్కొక్కటి తీసేసి సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఇంట్లో చేసుకున్నది మనం స్పైస్, ఉప్పు, కారం అన్నీ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటాం కదా కొంచెం ఎక్కువగా, కాబట్టి హోమ్ మేడ్ చాలా బాగుంటుంది. ఆయిల్లో ఇవన్నీ వేగుతుండగానే ఇంకా ఇంకా 2 లెగ్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా నేను పిండిలో కోట్ చేసి మళ్ళీ వాటర్లో డిప్ చేసి మళ్ళీ పిండిలో కోట్ చేసేసి డీప్ ఫ్రైకి వేసేసాను. అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా సర్వ్ చేసుకోవడమే. మయోనీస్తో కానీ టమాటో కెచప్తో కానీ సర్వ్ చేసుకోండి. నేను కెచప్తో తీసుకున్నాను, అక్కడ వీడియోలో చూపించడం మర్చిపోయాను. ఇదండి ఇవాళ సండే ఈవినింగ్ వ్లాగ్. ఒకసారి నచ్చితే ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అంతే ఈ వీడియో. బాయ్.